నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు ఆయన చేస్తున్న అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన తదుపరి సినిమాని కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఇద్దరు డైరెక్టర్లతో సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది అందులో ఒకరు గోపిచంద్ మలినేని మరొకరు హరీష్ శంకర్ మరి వీళ్ళిద్దరిలో ఎవరి సినిమాని మొదట చేస్తారు ఎవరి సినిమాని ఆ తర్వాత చేస్తారు అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు కానీ ప్రస్తుతం ఆయన ఒక సినిమాను అనౌన్స్ చేసి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే అఖండ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరగడమే కాకుండా మరొక 2 నెలలైతే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయి బాలయ్య బాబు డేట్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి కాబట్టి తన డేట్స్ వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లలో ఎవరినో ఒకరిని ఎంచుకుని వాళ్ళతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది మరి బాలయ్య బాబు అంటే మాస్ అంశాలు చాలా దండిగా ఉంటాయి మరి అలాంటి కథను డీల్ చేసి గోపిచంద్ మలినేని ఒకసారి సక్సెస్ అయితే సాధించారు వీరసింహారెడ్డి సినిమాతో తన స్టామినా ఏంటో చూపించారు అలానే బాలయ్య బాబుని వీలైనంత వరకు కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నము చేశారు మరి హరీష్ శంకర్ పై సైతం కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ బాలయ్య బాబుని ఏ యాంగిల్ లో చూపిస్తారు ఎలాంటి ఎలివేషన్స్ తో బాలయ్య బాబు సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేస్తారు అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు అందువల్లే బాలయ్య అభిమానులు సైతం మొదట గోపిచంద్ మలినేని సినిమా చేస్తేనే బాగుంటుంది అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇక ఇప్పటి వరకు గోపిచంద్ మలినేని చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కావడం విశేషం ఇక హరీష్ శంకర్ చేసిన సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే అయినప్పటికీ అవి కొంతవరకు రొటీన్ సినిమాల మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి అందువల్ల ఆయన కంటే ఇప్పుడు గోపిచంద్ మలినేని బెస్ట్ ఆప్షన్ అంటూ కొంతమంది చెబుతూ ఉండడం విశేషం మరి వీళ్ళిద్దరిలో బాలయ్య ఎవరికి ముందుగా డేట్స్ ఇస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.